ఒక్కొక్కసారి నేను గమనిస్తుంటాను కొంతమందిని, एक एक बार मैं सभी लोगों को ध्यान करता हूँ। దేవుడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళగానే దేవుని మర్చిపోతారు. परमेश्वर आपको एक उन्नत स्थाई में लेके जाने के बाद आप उसको भूल जाते हैं। ఇది నేను కష్టపడ్డా, ये मेरे द्वारा ही నా है, ద్వారా అయింది, ये मेरे द्वारा ही దేవుని ద్వారా కాలేదు परमेश्वर के द्वारा नहीं అని हुआ అంటుంటారు. बोल के बोलते हैं। విజయం ఎవరిది ఉండాలి? विजय किसका होता है? దేవునిది ఉండాలి. परमेश्वर का होना ఆ चाहिए। రక్షణ దేవుడు నీకు ఇచ్చినాడు, वो रक्षण आप सभी को दिया है, ఆ మాటలు దేవుడు నీకు ఇచ్చాడు, वो वचन आपको प्रभु ఆ दिया है, ఆలోచన దేవుడు ఇచ్చాడు. वो सोच प्रभु आपको दिया है। చూడండి, అందుకోసమే విజయం కూడా దేవుడే ఇచ్చాడు నీకు. विजय भी परमेश्वर ही दिया है, కానీ लेकिन దేవుని మర్చిపోయి परमेश्वर को भूल के నా ద్వారానే ఇది జరిగింది అని అంటారు, सिर्फ मेरे द्वारा ये हुआ, నేనే చేసిన ఇదని అంటారు, मैं ही सब कुछ किया बोलते, నేనే ఇక్కడ వరకు తీసుకొచ్చిన అంటారు. मैं ही इधर तक लेके आए बोलते। కాబట్టి నా ప్రియ సంగమా, అట్లాంటి వారు ఇక్కడ ఉంటే నేనే తీసేసేయండి, इस तरीके के लोग इधर है तो मैं ही बोल के निकाल दूं। దేవుని పేరు పెట్టండి. परमेश्वर का नाम लगाओ। యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను నడిపిస్తున్నాడు. सिर्फ यीशु मसीह आपको चला रहा है।